కారం పొడి బిజినెస్‌తో కాసులు సంపాదించవచ్చా? ఖచ్చితంగా సంపాదించొచ్చు. గ్యారంటీ నాది. అయితే మిగతా వీడియోలు చూస్తారు కదా మీరు యూట్యూబ్‌లో బిజినెస్‌వి కాకుండా రకరకాలు మన ఛానల్‌నే కదా! ఏ ఛానల్ అయినా సరే బిజినెస్ వీడియోలు చూసేటప్పుడు ఆఖరి దాకా ఓర్పుగా చూడండి. దానివల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇది వేరే దగ్గరైనా మీరు అప్లై చేసుకోవచ్చు ఇందులో ఇచ్చేటువంటి ఐడియాస్. సో, కారం పొడి బిజినెస్‌లో ఉన్న బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్ కాస్త మీడియం సైజ్ ఇన్వెస్ట్‌మెంట్ తక్కువ కాకుండా కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ ఉన్న వాటిలో 1 ½ మంత్‌లో తిరిగొస్తది. సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్. ఈ 2 విషయాలతో పాటు మిగతా అన్ని విషయాలు కారం పొడికి సంబంధించి వీడియోలో నేను కవర్ చేయబోతున్నా. ఓపికగా దయచేసి ఓపికగా చూడండి. ఒక 2000 లైకులు నేను టార్గెట్ పెట్టుకున్న ఈ వీడియోకి. ఒక లైక్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఈ ఇన్వెస్ట్‌మెంట్‌కి సంబంధించి అంటే మనకి సబ్సిడీ రూపంలో ఎట్లా వస్తదనేది అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తా. ముందుగా ఈ కారప్పొడి తయారు చేయడానికి ముఖ్యమైన వాటి గురించి మాట్లాడుకుందాం. ఎండుమిర్చి కావాల్సి ఉంటుంది. ఈ ఎండుమిర్చిని మనం రైతుల నుంచి లేదా సెపరేట్‌గా దీనికి డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి అయినా తీసుకోవచ్చు. మార్కెట్‌లో వీటి ధర రూ. 60 నుంచి రూ. 120 ఉంది పర్ కేజీకి. మీరు తీసుకునేటువంటి క్వాలిటీ బట్టి ఇది ఉంటది. మిర్చి పౌడర్‌ని గ్రైండ్ చేసేటువంటి మెషిన్స్ మనకి 60,000 నుంచి రూ. 1,00,000 వరకు ఉంటాయి. వీటి ధరలు ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ ఇండియా మార్ట్‌లో శుభ్రంగా దొరుకుతాయి. మనం డిస్క్రిప్షన్‌లో ఇస్తే మార్కెటింగ్ అవుద్ది గానీ ఇండియా మార్ట్‌లో ఉంటాయి. లేదా మీకు నియర్ బై సెంటర్స్‌లో మిర్చి పౌడర్ తయారు చేసే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఆన్‌లైన్‌లో డిఫరెంట్ దొరుకుతాయి. తీసుకో ఇండియా మార్ట్‌లో దొరికేస్తాయి ఇబ్బందేం లేదు. సో, ఇక్కడ మనకు కావాల్సినటువంటి మిర్చి, దానికి కావాల్సినటువంటి మిర్చి పౌడర్ కావాడానికి గ్రైండ్ పౌడర్ ఈ 2 దొరికేసాయి గదా! దీన్ని డైరెక్ట్‌గా గ్రైండ్ చేసి ఆటోమేటిక్‌గా పౌడర్ అనే దాన్ని మనం దీంట్లోంచి బయటికి తీయొచ్చు. ఇలా పౌడర్‌ని బయటికి తీసిన తర్వాత దీన్ని సేల్ చేయాలి, ప్యాకింగ్ ఎట్లా చేయాలో చూద్దాం. మనం ముందుగా పెట్టే ఇన్వెస్ట్‌మెంట్ మన క్వాంటిటీని బట్టి, మనకి ఎంత మిర్చి కావాలో మనం తెచ్చుకుంటాం. దానికి తగ్గట్టుగా మెషినరీకి సంబంధించిన ఒక 60,000, రూ. 1,00,000 మనం రెడీ చేసుకుంటాం. అప్రాక్సిమేట్‌గా రూ. 1,50,000 అయింది ఇక్కడికి. తర్వాత బయటికి తీసినటువంటి పౌడర్‌ని డైరెక్ట్‌గా డిఫరెంట్ ప్యాక్స్ చేసి వితౌట్ ఎనీ లేబుల్, వితౌట్ ఎనీ బ్రాండ్ మనం సేల్ చేసేసుకోవచ్చు. కానీ డైరెక్ట్‌గా ఇట్లా మార్కెట్‌లో దాన్ని సేల్ చేసుకోలేము. తెలిసిన చోట మాత్రమే సేల్ చేసుకోగలం. సో, ఈ మిర్చి పౌడర్‌కి సంబంధించి అప్రాక్సిమేట్‌గా కిలో రూ. 150 నుంచి రూ. 180 వరకు సేల్ చేస్తున్నారు మార్కెట్‌లో. మీరు కూడా అట్లా సేల్ చేసుకోవచ్చు. ఇలా కాదు నాకు ఇంకా మంచి ప్రాఫిట్ కావాలి. దీన్ని అఫీషియల్‌గా ఒక బ్రాండ్ లాగా అమ్ముకోవాలనుకుంటే బ్రాండ్‌లా కన్వర్ట్ చేసుకొని అమ్ముకోవచ్చు. అది ఎట్లా అంటే అఫీషియల్‌గా దీన్ని బ్రాండ్‌తో ఒకటి మార్కెట్‌లో సేల్ చేసుకోవాలంటే సెపరేట్‌గా దీనికొక మెషిన్ కావాల్సి ఉంటుంది. ఇది పౌడర్ ప్యాకింగ్ మెషిన్. ఇది మార్కెట్‌లో దాదాపు రూ. 1,00,000 వరకు ఉంది. రూ. 50 నుంచి కూడా స్టార్టింగ్ ఉంది. అంతకు మించి ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. కెపాసిటీని బేస్ చేసుకొని ఉంటది. సో, మనం రూ. 50,000 చెప్పిందేంటంటే పర్ మినిట్ అది 50-60 ప్యాక్స్ ఇవ్వగలుగుతది. ఇలా మీకు మార్కెట్‌లో దొరికేటువంటి మెషినరీస్‌తో మీ దగ్గర ఉన్నటువంటి పౌడర్‌ని ప్యాకెట్‌లో ప్యాక్ చేయాల్సి ఉంటుంది. 100 గ్రామ్స్, 150 గ్రామ్స్, 200, 500 గ్రామ్స్ ఇట్లా ప్యాక్ చేసేసుకొని మార్కెట్‌లో దీన్ని సేల్ చేసుకోవచ్చు. మార్కెట్‌లో 100 గ్రాముల యొక్క ధర రూ. 40 నుంచి రూ. 60 వరకు పలుకుతుంది. సో, అమెజాన్‌లో దీని ధర మీరు చెక్ చేసుకుంటే 100 గ్రాములు రూ. 50 నుంచి రూ. 180 వరకు ఉంది. బ్రాండ్ అయితే గనక. సో, మీరు కాంటో ఓపెన్ చేసి చూడండి మార్కెట్‌లో అమెజాన్‌లో. దీన్ని ఎలా మార్కెటింగ్ చేయాలి, సేల్ చేస్తారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మార్కెట్‌లో మీరు సేల్ చేయకపోయినా మీ ఇంటి దగ్గరే పెట్టుకొని దీన్ని డైరెక్ట్‌గా గ్రైండ్ చేసుకుంటూ వేరే వాళ్ళకి కావాల్సినట్టుగా దాన్ని గ్రైండ్ చేస్తూ కూడా మీరు మెషిన్ ఉంది కాబట్టి ఇలా ప్రాఫిట్స్ కూడా వస్తాయి దీని ద్వారా. సో, దీంతో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాఫిట్స్ ఉంటాయి. మెషినరీ మీకు మిర్చిని గ్రైండ్ చేయడం మాత్రమే కాకుండా పసుపుని గ్రైండ్ చేసుకోవచ్చు. దాంతో పాటు డైరెక్ట్‌గా ధనియాల పౌడర్‌ని కూడా దీంట్లో గ్రైండ్ చేసుకోవచ్చు. అంటే ఎనీ కైండ్ ఆఫ్ మసాలా పౌడర్‌ని ఈ మెషిన్ ద్వారా మీరు గ్రైండ్ చేసుకోవచ్చు. మిర్చి మాత్రమే కాకుండా. వీటన్నిటిని కూడా మీరు గ్రైండ్ చేస్తూ సెపరేట్‌గా అది కూడా ఒక బిజినెస్‌లో పెట్టుకోవచ్చు. దాన్ని కూడా మళ్ళీ మీరు బ్రాండ్ లాగా పెట్టుకొని మార్కెటింగ్ చేసుకోవచ్చు. బ్రాండ్ రూపంలో దీన్ని బయట సేల్ చేయడానికి గవర్నమెంట్ నుంచి ఒక సర్టిఫికేషన్ ఒకటి కావాల్సి ఉంటుంది అంతే. దాంతో మీరు ఎంఎస్ఎంఈతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఫుడ్ సేఫ్టీది కూడా మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అలాగే మీరు స్టార్ట్ చేసేటువంటి బిజినెస్‌కి జీఎస్టీని ఒకటి చేయించుకుంటే సరిపోతుంది. ఇవన్నీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ ప్రొడక్ట్‌ని బయట ఇవన్నీ అయిపోయాక మార్కెట్‌లో యాస్ ఎ బ్రాండ్‌గా సేల్ చేసుకోవచ్చు. దీని మార్కెటింగ్ సంగతి చూస్తే ఇలా ప్యాక్ చేసినటువంటి వాటిల్ని మీరు మార్కెటింగ్ చేయడానికి నియర్ బై షాప్స్, హోటల్స్, కిరాణా స్టోర్స్ ఇలాంటి చోట మీరు డైరెక్ట్‌గా మార్కెటింగ్ చేసుకోవచ్చు. టోటల్‌గా మీరు దగ్గర ఉన్నటువంటి ప్లేసెస్‌లో మార్కెటింగ్ చేయాలి అనుకుంటే ఒక మార్కెటింగ్ ఎంప్లాయీని పెట్టుకొని డైరెక్ట్‌గా అతని ద్వారా మీరు మార్కెటింగ్ చేసుకోవచ్చు. మీ ప్రమోషన్స్ డిఫరెంట్ అడ్వర్టైజ్‌మెంట్స్ ఇవన్నీ చేసుకుంటూ కూడా మీరు ఆన్‌లైన్ ప్రమోషన్స్, పేపర్ ప్రమోషన్స్ చేసుకుంటూ దీన్ని కంప్లీట్‌గా ముందుకు తీసుకెళ్లొచ్చు.
దీన్ని ఆన్లైన్లో సేల్ చేసుకోవాలంటే ముందు మంచి లాభాలు పొందొచ్చు. గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి పథకాలు అండి, ఇది చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించినటువంటి సబ్సిడీలు వస్తాయి కార్పొరేట్ బిజినెస్ లో. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ లోన్స్ అనేవి మీకు అవైలబుల్, అంటే ముద్రా లోన్ లాంటివి చాలా ఉన్నాయి. సబ్సిడీ రావాలి మీకు అంటే డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ద్వారా మీరు డైరెక్ట్ గా కారంపొడి బిజినెస్ చేసే వాళ్ళకి సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్. సో మీరు పెట్టినటువంటి డబ్బులు మీకు చాలా ఈజీగా 1.5 month లో, వర్స్ట్ కేసులో 4-5 నెలల్లో వెనక్కి వచ్చేసేటువంటి పక్కాగా ఆల్రెడీ చేసుకున్న వాళ్ళతో మాడి వీడియో చేస్తా. సో 2000 లైక్స్ ఇవ్వండి, మీకు బిజినెస్ కి మంచి ఐడియా ఇది.